హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి. పిల్లలకి బాగా జలుబు చేసేస్తుంది కదండి. మనం ఎన్ని సిరప్లు పట్టించినా సరే వాళ్ళకి తగ్గట్లేదు. పిల్లలు ఏమీ తింటలేదని మనం చాలా వరి అవుతున్నాం కదా. సో పిల్లలకి కోల్డ్ తగ్గడానికి చాలా ఈజీ టిప్స్ నేను ఈరోజు చెప్పబోతున్నానండి. ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. దీని పేరు జీలకర్ర రసం అండి. దీనికి కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం శనగల రాయిలో కానీ లేకపోతే చిన్న రోల్లో కానీ మనం దంచుకోవచ్చండి. మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో వేయడానికి కొంచెం కాబట్టి అది ఫుల్గా గ్రైండ్ అవ్వదు. అందుకని నేనైతే శనగల రాయి తీసుకున్నానండి. ఇది ఎందుకంటే మనం చాలా సిరప్లు వాడతాము. పిల్లలకి చాలామంది ఈ రోజుల్లో నిమ్ము ఉంటుంది. దానివల్ల ఎన్ని సిరప్లు వాడినా సరే తగ్గట్లేదు. ఎస్పెషల్లీ మా బాబుకి అయితే ఇది చాలా యూజ్ అవుతుందండి. వాడికి కోల్డ్ వచ్చిందంటే ఒక 20-25 డేస్ అసలు తగ్గదు, ఏమీ తినడు. సో అలాంటప్పుడు ఈ టిప్ నేను యూజ్ చేస్తే ఒక 4 to 5 డేస్కి వాడికి రిలీఫ్ వస్తుంది. ఆ ఫ్లమ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది 1 year ప్లస్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుద్దండి. ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టుగా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాం కదా, దీన్ని వడపోసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నాక వడపోసేసుకున్నాక కొంచెం హనీ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు, లేక కొంచెం అన్నా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి తేనె వల్ల కూడా దగ్గు వస్తుంది అంటున్నారు కాబట్టి కొంచెం తగ్గించుకోండి. ఒకసారి ఇది ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇలాగ జలుబుతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మీరు ట్రై చేసి రిజల్ట్ నాకు చెప్పండి. ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుని కలిపేసుకున్నాక పిల్లలు లేవగానే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు పరగడుపుని తాగాలి. ఇది పరగడుపుని తాగితేనే ఆ కఫం అనేది మనకి బయటికి వస్తుందన్నమాట. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.